జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూటమిగా బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసే ప్రతిపాదన ఏదీ లేదన్నారు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్. ఏపీ ఆలోచన వేరు, తెలంగాణ ఆలోచన వేరని, ఉమ్మడి ప్రయోజనాల కోసం పనిచేస్తూనే స్వతంత్రంగానే బీజేపీ ఆలోచన చేస్తుందని అన్నారాయన. ఎన్నికల్లో కుదుర్చుకున్న ఒప్పందం మేరకే ఏపీలో నామినేటెడ్ పదవుల పంపకాలు ఉంటాయంటున్న మాధవ్తో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. రాజకీయాలకు సంబంధించి మాట్లాడడానికి మాధవ్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతుంది. ఏపీలో లాగా అక్కడ కూడా కూటమి నుంచి అభ్యర్థి పోటీ చేసే అవకాశం ఉందా? బీజేపీ తెలంగాణ నుంచి కానీ, ఏపీ తెలంగాణ నుంచి కానీ ఏదైనా అలాంటి ప్రతిపాదన ఉందా? అటువంటి ప్రతిపాదన ఏం లేదు. తెలంగాణకి సంబంధించిన ఆలోచన వేరు, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఆలోచన వేరు. ఆ విధంగా ఉమ్మడి తెలుగు ప్రయోజనాల కోసం మేము పనిచేస్తూనే ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం స్వతంత్రంగా పనిచేసే విధానం భారతీయ జనతా పార్టీ ప్రత్యేకత. ఆ విధమైన ఆలోచనతో ముందుకెళ్తాం. సరైన సమయంలో అధిష్టానం చెప్పిన విధంగా ఈ యొక్క బై ఎలక్షన్ కానీ, ఉప ఎన్నికలు కానీ ఆలోచన జరుగుతుంది. ఆ విధంగానే మేము కూడా ఉంటాం. ఏపీ కూటమిలో బీజేపీకి తగిన ప్రాధాన్యత లేదు అంటే, పదవుల్లో కానీ సరైన షేర్ రావట్లేదు అనేది బీజేపీ శ్రేణుల్లో ఉన్న అసంతృప్తి. ఆ షేర్ని పెంచే అవకాశం ఉందా? ఆ విధంగా ఏమైనా చర్చలు జరుపుతారని? ఏదైతే ముందు ఒక సాంప్రదాయం నిర్మించబడింది, ఎన్నికలైన తర్వాత ఏ నిష్పత్తిలో అయితే మీరు శాసన మండలి, సభ్యులున్నారో ఆ నిష్పత్తిలో నామినేటెడ్ పదవి కూడా ఇవ్వాలని ఒక ఆలోచన వచ్చింది. దానికి అందరూ అంగీకరించి ముందుకెళ్లారు. ఆ విధంగా మా పార్టీ జాతీయ నాయకత్వం కూడా ఆ విధంగా ముందుకు తీసుకుంది. ఏ నిర్ణయం అయితే ముందుకు తీసుకుని దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసే ప్రయత్నం చేయటం, కార్యకర్తల అసంతృప్తిని కూడా తెలుసుకుని దాన్ని పూర్తి చేసే పని కూడా మేము తప్పనిసరిగా చేస్తాం. చివరి ప్రశ్న, ఏపీలో బీజేపీ సొంతంగా గెలవలేని పరిస్థితి ఇప్పటి వరకు. మాధవ్ రాష్ట్ర అధ్యక్షుడయ్యారు. మాధవ్ ముద్ర ఏ విధంగా ఉండబోతుంది ఏపీ బీజేపీలో? ఒక చేతితో బీజేపీ జెండా, ఇంకో చేతితో ఎన్డీఏ ఎజెండాతోనే మేము ప్రజల దగ్గరికి వెళ్తాం. ఆ విధంగా రెండు మా ప్రధాన పార్టీలతో పాటు భారతీయ జనతా పార్టీ ముగ్గురం కలిసి ఈ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి, ఈ రాష్ట్రాన్ని నెంబర్ 1 స్టేట్గా చేయడానికి చేయాల్సిన పనులన్నీ చేస్తాం. ఇంకో పక్క భారతీయ జనతా పార్టీ జెండా ప్రతి గ్రామంలో కూడా ఎగిరే విధంగా, ప్రతి కార్యకర్తని స్పర్శించే విధంగా, సర్వస్పర్శి అయ్యే విధంగా, అంటే అన్ని వర్గాల్లో కూడా బీజేపీ వెళ్లే విధంగా మేము దానికోసం పూర్తి ప్రయత్నం తప్పనిసరి. బీజేపీ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తాను, గ్రామాన బీజేపీ జెండా ఎగిరేలా కృషి చేస్తానంటున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, ఎన్టీవీ.